విశాఖను ఆర్థిక రాజధాని చేస్తాం. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని భ్రష్టు పట్టించాడు. ఏ విధంగా అంటే మీరు చూస్తే గతంలో విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక మిలీనియం టవర్స్, ఒక మెట్టెక్ జోను, అదేవిధంగా ఒక లూలు మాల్, ఈ విధంగా పరిశ్రమలు తీసుకొని వచ్చి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే విశాఖపట్నానికి ఋషికొండకి బోడుగుండు కొట్టి విశాఖపట్నాన్ని మొత్తం ఒక గంజాయి క్యాపిటల్గా మార్చేశాడు. ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొత్తం విశాఖపట్నంలో తన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెడతానని చెప్పి జనాల్ని మోసం చేసి అక్కడ విశాఖపట్నంకి రావాల్సిన రైల్వే జోన్ని తీసుకురాకపోగా, అదేవిధంగా విశాఖపట్నంలో చుట్టుపక్కల ఒకప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్గా పోర్టులు ఇవన్నీ అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే తన పరిపాలనలో విశాఖపట్నానికి ఒక రౌడీ రాజ్యాన్ని తీసుకొని వచ్చాడు. ఈరోజు చూసుకుంటే విశాఖపట్నంలో మధురవాడ అనే ఏరియాలో ఈరోజు గంజాయి తాగేసి, అదేవిధంగా అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో గంజాయి మొత్తులో యువత మగ్గుతూ ఉన్నారు. అక్కడ ఒక అతన్ని పెట్టాడు వీసీగా. ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఎంతో ఫేమస్ యూనివర్సిటీ. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏం జరిగిందంటే ఆంధ్ర యూనివర్సిటీలో తన సామాజిక వర్గానికి తన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిని పెట్టుకొని అతని చేత ఏదంటే ఒక యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయం, ఒక దేవాలయం లాంటిది, అలాంటి దగ్గర రాజకీయ కార్యక్రమాలు పెట్టి ఆ యూనివర్సిటీని భ్రష్టు పట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది మాత్రమే కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పెద్ద పెద్ద మాట్లాడతాడు. విశాఖపట్నాన్ని నేను ఇది చేస్తా అని. లాస్ట్కి ఏం చేశాడంటే విశాఖపట్నంలో ఉండే ఋషికొండకు బాగా ఒక బోడిగుండు కొట్టి దాంట్లో 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఒక ప్యాలెస్, ఈ పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే విశాఖపట్నంకి. ఇంకా మనం వెళ్తే విశాఖపట్నంలో రౌడీ రాజ్యాన్ని, అదేవిధంగా అక్కడ గ్యాంగుల్ని పెట్టి ఆడవాళ్ళపైన దాడులు కావచ్చు ఇలాంటివి చేయించాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అందుకే విశాఖపట్నం ప్రజలు ఇతనికి బుద్ధి చెప్పడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే హుదుద్దు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మా బాగు చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి హుదుద్దు వచ్చినప్పుడు ప్యాలెస్ల్లో పనుకున్నాడు అని చెప్పి, అదేవిధంగా విశాఖపట్నంలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక రాజధానిగా చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గంజాయి క్యాపిటల్గా మార్చాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిలీనియం టవర్స్ తీసుకొని వచ్చి మన యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మిలీనియం టవర్స్లో ఉండే కంపెనీలను తరింగొట్టాడు అని చెప్పి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనకు విశాఖపట్నంకి ఎన్నో పరిశ్రమలు రావాల్సి ఉండగా ఈయన వచ్చిన తర్వాత రాలేదు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పరిశ్రమలన్నీ తరిమి బయట కొట్టాడు అని చెప్పి విశాఖపట్నం ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది ఒకటే కాదండి, విశాఖపట్నం చుట్టుపక్కల అనకాపల్లి కావచ్చు, ఇటు విజయనగరం కావచ్చు, ఇటు పక్క ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆగిపోయి. ఇంకొకటి ఏంటంటే ఈ విశాఖపట్నం పైన పెత్తనం చలాయించడానికి ఇద్దరిని పెత్తందారులను పెట్టాడు, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వీళ్ళ బంధువుల్ని. ఆ విధంగా విశాఖపట్నంలో ఉండే ఆర్థిక వనరులను దోచుకుంటూ విశాఖపట్నం ప్రజల్ని నట్టేట ముంచారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అందుకని విశాఖ ప్రజలు అంటూ ఉన్నారు, నువ్వొద్దు, నీ పరిపాలన వద్దు, నువ్వు మాకు రావద్దు జగన్ అని చెప్పి బాయ్ బాయ్ జగన్ అంటూ ఉన్నారు.